జిమ్ కి అయితే వచ్చేసినావు చెస్ట్ వర్కౌట్ చేద్దామని, కానీ నీకు సడన్ గా ఫోన్ వచ్చింది, అర్ధ గంటల పని ఉంది, నువ్వు అర్ధ గంటల వర్కౌట్ ఫినిష్ చేసుకుని పోవాలి. అదే చెస్ట్ వర్కౌట్ డంబుల్స్ ప్లేట్స్ తోటి అయితే అర్ధ గంటల కాని పని. నేను ఈ వీడియోలో మీకు అర్ధ గంటల దన్న వేసి వర్కౌట్ ఈజీగా 5 వేరియేషన్ చూపిస్తా. మంచి ఎఫెక్టివ్ వర్కౌట్స్. ఇట్లానే మీ దోస్తులకి ఏదైనా పని ఉంటే ఈ వర్కౌట్ వాళ్ళకి షేర్ చేయరి. మస్తు మంది ఫోన్లు వస్తాయి కదా, మధ్యలో వర్కౌట్ స్కిప్ చేసే వాళ్ళకి ఈ వేరియేషన్ అయితే అర్ధ గంటలు అయిపోతుంది. వాళ్ళకి షేర్ చేయడం మస్తు యూస్ఫుల్ అవుతుంది. మీరు గిట్ట ఒకసారి చూడరి ఈ వేరియేషన్. కుల్లా సింపుల్ గా నార్మల్ గా ఇప్పుడు ఏంటంటే మనకి ఊరి పోయేది ఏదో అర్ధ గంటల వర్కౌట్ కావాలంటే స్కిప్ చేయకుండా ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇట్లా అడ్జస్టెడ్ బెంచ్ చేసుకోవాలి, కేబుల్ ఇంక్లైన్ బెంచ్ చేసుకోవాలి, ఇంక్లైన్ పొజిషన్ లో పెట్టుకోవాలి, క్లాంప్స్ వేసుకొని ఇంక్లైన్ కేబుల్ ప్రెస్ చేయాలి. జబర్దస్త్ ఉంటుంది ఈ వేరియేషన్. మీరు డంబుల్ ప్లేట్లతో చేసుడు కన్నా ఈ వేరియేషన్ చేయరు, ఫాస్ట్ అయిపోతుంది, ఎఫెక్టివ్ ఉంటుంది. సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ కేబుల్ ఫ్లైస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డంబుల్ ఫ్లైస్ లెక్క, ఇంకా మంచిగా పడుతుంది. డంబుల్ ఫ్లైస్ అయితే మీ టైం వేస్ట్ అవుతుంది. కేబుల్ ఫ్లైస్ లో దనదన ప్లేట్లకు ఏం లేదు, పొక్కలలో పిండి పెడుతుంది వాళ్ళు. థర్డ్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ కేబుల్ ప్రెస్. ఇది వచ్చేసి మన లోయర్ చెస్ట్ టార్గెట్ చేస్తుంది. ఇది గిట యాజ్ ఇట్ ఈస్ డిక్లైన్ డంబుల్ ప్రెస్ లాగానే సేమ్ మీ టైం అనేది సేవ్ అయిపోతుంది దీంతో. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ కేబుల్ ఫ్లైస్. ఇందాక ఫస్ట్ వేరియేషన్ చేసినాం కదా కేబుల్ ప్రెస్, ఇది ఇంక్లైన్ కేబుల్ ఫ్లైస్. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి బార్ టిప్స్. అర్ధ గంట కన్నా ఎక్కువ పడుతుంది ఈ వేరియేషన్స్ తోటి, కానీ జబర్దస్త్ పడుతుంది. మీరు గిట్ ఈ వేరియేషన్స్ ట్రై చేయరు. మొత్తం కేబుల్ మీదనే, టైం వేస్ట్ కాదు, దన్న అయిపోతుంది వర్కౌట్.